డాక్టర్పై జరిగిన హత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కలకత్తా ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, మహిళల భద్రతకు కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం తీసుకురావాలని విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త చంద్రమౌళి, జనరల్ సెక్రటరీ అరిగల శివరామప్రసాద్ అలియాస్ రాజా ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ కలిసి విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణం నుండి అంబేద్కర్ స్మృతివనం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు చంద్రమౌళి, రాజా మాట్లాడుతూ నేడు సమాజంలో హత్య ఘటనలు పెరిగిపోతున్నాయని, చట్టం అంటే ప్రజల్లో భయం లేకుండా పోయిందని, ఇలాంటి సంఘటనపై కొత్త చట్టాలు తీసుకువచ్చి మహిళలకు రక్షణ కలిగించే విధంగా చూడాలని కోరారు. చదువుకున్న ఒక మహిళకే ఈ విధంగా జరిగితే చదువుకొని ఎంతో మంది గ్రామాల్లో ఉంటున్న మహిళలకు రక్షణ ఎక్కడ నుండి దొరుకుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగే విధంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రామప్రసాద్, అజయ్ కుమార్, పద్మజ, రవీంద్ర కుమార్, శ్రీనివాసరావు, రవీంద్రబాబు, శ్రీనివాసరావు, చక్రవర్తి, గోపాల్, రాజ్యలక్ష్మి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. బెజవాడ బార్ అసోసియేషన్, బెజవాడ బార్ అసోసియేషన్, బెజవాడ బార్ అసోసియేషన్, బెజవాడ బార్ అసోసియేషన్, బెజవాడ బార్ అసోసియేషన్. We want justice. 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 నా పేరు కొత్త చంద్రమౌళి, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. దేశంలో మహిళలపై జరుగుతున్న హత్యలు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా కలకట్టాలోని ఒక మహిళా డాక్టర్పై డ్యూటీలో ఉండగా హత్య చేయడం చాలా దారుణమైన విషయం. ఆవిడని చేసింది చాలా క్రూరంగా హత్య చేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మా బార్ అసోసియేషన్ పూర్తిగా ఖండిస్తుంది. అలాగే మా బార్ అసోసియేషన్ వృత్తి చేస్తున్నటువంటి న్యాయవాదులకు కానీ డాక్టర్లకు కానీ సపరేట్ చట్టాలు రావాలని, వీళ్ళకి వృత్తిలో జరుగుతున్న అన్యాయాలకు కానీ దాడులకు కానీ చట్టాలు రావాలని కోరుకుంటున్నాం. ఈ మహిళలపై జరుగుతున్న దాడులకు గాను మేము బార్ అసోసియేషన్ నుంచి క్యాండిల్ రైట్ చేయడం జరుగుతుంది. బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నా పేరు శివరామప్రసాద్ రాజా. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి నేటికి మహిళలపై దారుణంగా క్రూరంగా హత్యలు జరుగుతున్నాయి, వేధింపులు జరుగుతున్నాయి. గతంలో కలకట్టాలో జరిగిన డాక్టర్పై జరిగిన దాడిని నిరసిస్తూ ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్ వారు అందరం కూడా సాంఘీభావంగా ఒక మాస్ మూమెంట్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా ప్రధానమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వాన్ని మహిళల రక్షణ కొరకు చట్టం కావాలని చెప్పని బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.